నమస్కారం. ముందుగా సార్కి అభినందనలు, మేడం గారికి అభినందనలు. నేను ఇక్కడ నిలబడడానికి నాకున్న అర్హతల్లా సారు మా ఊరి వారు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మా ఊళ్ళో అంటే కొల్లాపూర్లో వారు నేను పుట్టక ముందే అక్కడ టీచర్గా పనిచేశారు. అట్లాగే వారి సంతానం కూడా మా ఊళ్ళోనే మేము చదువుకున్న బళ్ళలోనే చదివిన వాళ్ళు. అట్లా మా సంబంధం చాలా పాతది. సార్తో నాకు ప్రత్యక్ష పరిచయం అంటే ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్స్లో వెనకాల కూర్చొని ఉన్నప్పుడు వారితో కలవడమే. అందుకంటే ఎక్కువ పరిచయం లేదు, కానీ వారు ఎక్కువనే పరిచయం. ఒక మంచి టీచర్గా అట్లా వారు నాకు చాలా తెలుసు. ఆటోబయోగ్రఫీ అన్నప్పుడు అందరూ అంటారు ఏ కళ అయినా ఎనీ ఆర్ట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. కానీ ఈరోజు ఈ సార్ వెలువరించే ఆటోగ్రఫీని మనం ఎట్లా చెప్పవచ్చు అంటే ఎ పర్సన్స్ ఫేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. సార్ ముఖం చూస్తే చాలు ఆయన ఆత్మకథ ఏంటో మన కళ్ళ ముందు ఆవిష్కరితమవుతుంది. అలాంటి ఆత్మకథలు ఇంకా రావాల్సి ఉంది. అంటే మనకి ఆత్మకథలు ఏంటంటే మన చరిత్రకి వెనుక నుంచి ఒక నిచ్చెనేసుకొని ఎక్కేట్లాంటివి. మన చరిత్రని, మన గతాన్ని మన ముందు ఎట్లా పైకి ఎక్కి వెళ్ళి చూడ్డానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి ఆత్మకథలు మించిన ప్రక్రియ ఇంకోటికి లేదు. అందుకు పాలమూరు అధ్యయన వేదిక నిజంగా నేను అభినందిస్తున్నాను. సార్ మా ఊళ్ళో అంటే నేను ఈ ఆత్మకథ నిజానికి మొదట మా ఊళ్ళో సార్ ఊరికి వచ్చారు. మా బడి అలుమ్నై మీటింగ్ అయినప్పుడు సార్ ఊరికి వచ్చారు. ఈ వయసులో కూడా వచ్చేసి అక్కడ ఆ స్టేజ్ మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం, మా విమెన్స్ కలెక్టివ్ తరఫు నుంచి ఆవిష్కరించడం నాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పుస్తకంలో నేను చూసింది ఏంటంటే సార్కి అంటే తల్లిదండ్రుల మీద బాధ్యత పడకుండా ఆ బాధ్యతనంతా తన మీద వేసుకుని, ఇప్పటిదాకా వక్తలంతా చెప్పారు, మొత్తం జీవితం అంతా కుటుంబం కోసం అంటే బాధ్యతలను పంచుకున్నారు. జస్ట్ లైక్ చీమల్లాగా. చీమలు బాధ్యతలని కలల్లాగా ఊహించుకొని కష్టిస్తూ ఉంటాయి. సార్ కూడా అంతే, మొత్తం జీవితం అంతా చేశారు. బహుశా అదే ఎఫెక్ట్ ఏమో వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతలని ఎక్స్టెండ్ చేశారు. కుటుంబం నుంచి సమాజం వరకు బాధ్యతలను తీసుకున్నారు. అట్లాగా సార్ మీ జీవితం ధన్యమైంది. చరిత్రలో మీరు నిలిచిపోయారు. మీరు అంటే మా ఊరి వాళ్ళైనందుకు అంటే ఇది ఊరి అభిమానం, కన్న తల్లి మీద ఎవరికైనా అభిమానం ఉన్నట్లుగానే మా ఊరి అభిమానంతో నేను మళ్ళీ ఒకసారి మీకు అభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవికి మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.